ఈరోజు మనం తరగని ప్రేమ అనే ఒక విషయం మీద చర్చిద్దాం. ఇది ప్రభుపాదులు వారు ఒక పుస్తకంలో రాస్తారనమాట. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఒక వస్తువు నుండి మనం ఏదైతే బయటికి తీయలేమో, శాశ్వతంగా ఆ స్వభావం ఆ వస్తువులో ఉంటుందో, లేకపోతే ఆ వ్యక్తిలో ఉంటుందో దాన్ని ధర్మం అంటారనమాట. ఎలాగైతే పంచదార నుండి మనం తీపిదనాన్ని, స్వీట్‌నెస్‌ని మనం వేరు చేయలేం. పంచదార అంటే అది ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది. అలాగే ఉప్పు అనేది ఉప్పగా ఉంటుంది. ఉప్పదనం అనేది ఉప్పులు సాల్ట్‌లో ఉంటుంది. సో, అది దాని యొక్క ధర్మం. అలాగే ప్రతి జీవికి గూడా ఒక ధర్మం ఉంటుందన్నమాట. ప్రతి జీవికి గూడా ఆ ధర్మం ఏంటంటే ప్రేమించడం, సేవించడం, సేవ జేయటం, అలాగే వేరే వాళ్ళని ప్రేమించడం అనేది జీవి యొక్క ధర్మం. ప్రతి జీవుడి యొక్క ధర్మం. కాకపోతే మన యొక్క పరిస్థితిలో, మనం ఉన్న స్థితిలో ఈ లౌకిక ప్రేమ ఇవనేవి మనల్ని ఆహ్, ఆహ్, సంతృప్తిని కలిగించవన్నమాట. ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు మనం ఏదన్నా ఇచ్చామనుకోండి చాక్లెట్, చిన్న పిల్లలకి ఏది ఇచ్చినా ముందు నోట్లో పెట్టుకుంటారు. తినాలి, తినాలి ఉంటారనమాట. వేరే వాళ్ళకి ఇవ్వమన్నా, మనం తిరిగి ఇవ్వమన్నా మనకివ్వరు. మీ అక్కకివ్వు, లేకపోతే తమ్ముడికివ్వు అన్నా సరే ఇవ్వరు. అదే పిల్లవాడు కొంచెం కొంచెం పెరిగే కొద్దీ తల్లిని ప్రేమించడం మొదలుపెడతాడు. ఒకసారి చూశాను ఎవరో ఒకళ్ళు ఒక చిన్న పిల్లాడికి చేతిలో పెట్టారనమాట తినటానికి. అది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నోటి దగ్గర పెట్టాడు. వాళ్ళ అమ్మ తిన్నది. సో, ఆ విధంగా చిన్న చిన్నగా తల్లిని ప్రేమించడం మొదలుపెడతాడు. తల్లి చెబుతుంది, ఈయన నాన్న, ఈళ్ళు తమ్ముడు, చెల్లెలు, అక్క వీళ్ళకి కూడా మా నీకు దొరికింది వీళ్ళకి కూడా ఇవ్వు. ఆ విధంగా చిన్నగా తల్లిదండ్రుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం మొదలుపెడతాడు. అలా స్కూలుకి వెళ్తూ వెళ్తూ స్కూల్లో మిగతా పిల్లలు గూడా ఉంటారు. వాళ్ళు ఏ కులాల నుండి వచ్చారో తెలీదు. ఆహ్, కానీ ఆ చిన్న పిల్లల్ని గూడా ఈళ్ళందరూ చిన్న పిల్లలు నాలాంటి వాళ్ళు. టీచర్ అంటే మనందరికి భయం. కానీ ఈ పిల్లవాడు అంటే నాకు భయం లేదు. ఈ పిల్లవాడితోటి నేను స్నేహంగా ఉంటాను. కొంచెం పెద్దయ్యి కాలేజీకి వెళ్తూ అప్పుడు ఓహ్! వీళ్ళందరూ వేరు వేరు జిల్లాల నుండి వచ్చారు. కానీ వీళ్ళందరూ మా కులం వాళ్ళు. మా కులం వాళ్ళని నేను ప్రేమించాలి అని ఆ ప్రేమని కొంచెం విస్తరిస్తాడు. ఇంకొన్నాళ్ళ తర్వాత లేదు లేదు మన మతం వోళ్ళందరిని ప్రేమించాలి. అందరం ఈ మతానికి సంబంధించిన వాళ్ళు. మన మతాన్ని మనం కాపాడుకోవాలి ఆ విధంగా. తర్వాత కొన్ని వేరే దేశాలవి తిరుగుతూ మొత్తం ఇక్కడ మానవులందరినీ ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ చేపలు తినటం, చికెన్ తినటం చేస్తూ ఉంటాడు. మానవుల్ని ప్రేమిస్తున్నాడు గానీ, జంతువుల్ని ప్రేమించడం లేదు. సో, కానీ భగవద్గీతలో కృష్ణుడు చెబుతున్నాడు, "అహం బీజ ప్రదాపిత." ప్రతి జీవి కూడా నేను తండ్రిని అని చెబుతున్నారనమాట. పితాహం అస్య జగతో. మొత్తం జగత్తుకి నేను తండ్రి వంటి వాడిని. సో, ఆ విధంగా మనం ఆహ్, మన ప్రేమని ఎంత విస్తరిస్తున్నా సరే కుటుంబానికి, అలాగే కులానికి, మతానికి, దేశానికి, అలాగే మానవులందరికీ విస్తరించినా సరే, ఆ హృదయంలో సంతృప్తనేది కలగదన్నమాట. ఇంకా ఏదో తెలియని లోటు ఉంటుంది హృదయంలో. అది ఎప్పుడు తీరుతుందంటే, ఎప్పుడైతే మనం భగవంతుడిని ప్రేమిస్తామో, అప్పుడు అటువంటి వ్యక్తి మిగతా అందరిని గూడా ప్రేమిస్తాడనమాట. అది భగవంతుడిని ప్రేమించినప్పుడు మాత్రమే లోటు ఆహ్, అనేది తీరుతుంది. ఈరోజు చూద్దాం మనం. నకిలీ ప్రేమ అనేది తరిగిపోతుంది. కానీ నిజమైన ప్రేమ గాదు. ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోల్లో మొదటి ఒక చాకుందిక్కడ. కత్తి, కూరగాయలు కోసుకునేది. కానీ ఇది బాగుంది. తుప్పు పట్టలేదు. రెండో ఫోటోలో చూయించింది తుప్పు పట్టిపోయింది. ఇటువంటి తుప్పు పట్టిపోయిన చాకుతోటి గనక మనం పండ్లు కోసామనుకోండి, అవి తింటే మనకు గూడా
అనారోగ్యం వస్తుంది. సో, ఈ నకిలీ ప్రేమ అనేది లేదా కామం అనేది ఈ తుప్పు పట్టిన చాకు లాంటిదన్నమాట. కానీ నిజమైన ప్రేమ అలాంటిది కాదు. అందుకే స్నేహితులు, కుటుంబాల మధ్య ఒక్కోసారి అతి పరిచయం అయ్యి, మనం ఒక్కోసారి జోక్ చేస్తూ ఉంటారనమాట. జోక్ చేస్తూ ఉంటాం. వాళ్ళని వీళ్ళని కొంచెం వేళాకోళం చేస్తూ, సడెన్‌గా అవతల వ్యక్తి సీరియస్ అయిపోతాడు. అరే! నేను ఏదో వేళాకోళంగా మాట్లాడుతున్నాను, జోక్ చేస్తున్నాను. కానీ అవతల వ్యక్తి అట్లా పట్టించుకోడనమాట. దానికి గూడా ఒక హద్దంటూ ఉండాలి. అది ఇది అని జెప్పి కోపంతోటి ఇక నీతో మాట్లాడనని జెప్పి దూరంగా ఎళ్ళిపోతారు. సో, ఇలా గూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నకిలీ ప్రేమన్నమాట. అవి మనకి కొన్ని రోజుల తర్వాత బోరింగ్ అనిపిస్తుంది. లేకపోతే మనల్ని దూరం జేస్తుంది. ఆ వ్యక్తి నుండి, ఆ సంబంధం నుండి. అందుకే మనం అర్థం జేసుకోవాలి. లౌకిక ప్రేమ, కామము మరియు ప్రేమ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలన్నమాట. కామం అంటే అతను లేదా ఆమె నా కోసం ఏమి చేయగలదు, ఏమి చేయగలడు. సో, వాళ్ళు కేవలం కామం అంటే ఏంది? బయటకి ప్రేమలాగా అనిపిస్తుంది అది గూడా. కానీ మనసులో ఏముంది? ఈ వ్యక్తిని నేనెలా ఉపయోగించుకోవాలి? ఈ వ్యక్తిని నేనెలా వాడుకోవాలి? ఆయన నా కోసం ఏం చేయగలదు? ఆమె నా కోసం ఏం చేయగలదు? ఇది కామం అన్నమాట. ఇది ప్రేమ గాదు. ప్రేమ అంటే ఏంది? సేవ. నేను ఈ వ్యక్తికి ఏమి చేయగలను? ఏ విధంగా సహాయం చేయగలను? నాలో ఎంతో కొంత శక్తి ఉంది. ఈ శక్తి ద్వారా నేను అవతల వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడగలను? ఇది ప్రేమన్నమాట. అందుకే ఒక మిలియనీర్ ఉన్నారన్నమాట. బాగా డబ్బున్న వ్యక్తి. ఆయనకి ఒక హాలీవుడ్ నటి మీద ప్రేమ కలిగింది. కానీ ఏముంది వాళ్ళిద్దరిలో ఈ మల్టీ మిలియనీర్ ఏమనుకుంటున్నాడు, చూడు ఈమె ఎంత అందంగా ఉందో. ఈమెను గనక నేను పెళ్లి చేసుకుంటే నేను సుఖంగా బతకచ్చు. ఆమెతోటి ఆనందించవచ్చు. ఆమె ఏమనుకుంటుంది, ఈయన దగ్గర డబ్బుంది. విపరీతమైన డబ్బు. ఆ డబ్బు గనక నా చేతిలోకొచ్చిందంటే నాకన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. సో, ఇద్దరూ ఆలోచిస్తుంది ఈ వ్యక్తి నాకేం చేయగలడు అనే గాని నిస్వార్థం అనేది లేదన్నమాట. దాన్ని ప్రేమ అనలేం. అది కేవలం కామం అన్నమాట. కామం అంటే కేవలం ఆహ్, మైథున భోగానికి చెందిందే కాదు. కామం అంటే అవతల వ్యక్తిని నేను ఏ విధంగా ఉపయోగించగలను. అదన్నిటిని కామం అంటారనమాట. అందుకే ఈ లౌకిక ప్రేమ అనేది చర్మం రంగు మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఫీచర్స్, వాళ్ళ ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, శరీర ఆకృతి ఎలా ఉంది, వీటన్నిటి మీద ఆధారపడేదాన్ని యాక్చువల్‌గా అది ప్రేమ కాదు. అది కామము లేదా లౌకికమైన ప్రేమ అన్నమాట. మరి అసలైన ప్రేమ అంటే ఏందంటే, అసలైన ప్రేమలో ఈ 8, 9 రకాల ఉంటాయన్నమాట. సేవ, అసలైన ప్రేమ అంటే సేవ. ఒట్టి భావనే గాదు. సేవా భావన ఉంటే గాదు. నిజంగా సేవ జేయాలి. మాటల్లో గాదు, చేతల్లో చూపించాలి. అసలైన ప్రేమ అంటే స్వచ్ఛందం అన్నమాట. బలవంతంగా జేస్తే వచ్చేది గాదు. నిస్వార్థమైనది. అలాగే అసలైన ప్రేమలో త్యాగం అనేదుంటుంది. నొప్పనేదుంటుంది. అవాస్తవమైన అంచనాల నుండి దూరంగా ఉంటుంది. అసలైన ప్రేమ అంటే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వటం. అసలైన ప్రేమ అంటే షరతులు లేకుండా ఉండటం అన్ని పరిస్థితుల్లోనూ. అసలైన ప్రేమ అంటే సహనంతో కలిగి ఉండటం. అలాగే అసలైన ప్రేమ భద్రతనిస్తుంది. ఇవన్నీ ఒక్కోటి చూద్దాం మనం. అసలైన ప్రేమ అంటే కేవలం భావన గాదు, సేవ అన్నమాట. అసలైన ప్రేమ అంటే సేవ జేయడం. సో, ఒక పిల్లవాడున్నాడనుకోండి, వాళ్ళ నాన్న వచ్చి చెబుతాడు, "అబ్బాయి నువ్వంటే నాకు చాలా ప్రేమ" అంటాడు. నాన్న సరే నేను ఈరోజు కాలేజీకి వెళ్తున్నాను. కాలేజీ ఫీజు కట్టాలంటే, దాని గురించి మాట్లాడు నాకు. కానీ నువ్వంటే నాకు చాలా ప్రేమ. అంటే ఎవరు పట్టించుకోరనమాట. అంటే నీకసలు ప్రేమే లేదు. ప్రేముంటే ఆ పిల్లవాడికి ఫీజు కట్టు కాలేజీ ఫీజు. లేకపోతే భర్తొచ్చి భార్యకి చెబుతాడనమాట. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, చాలా ప్రేమిస్తున్నాను. ఏవండీ అట్లా కంచి పట్టు చీరలు ఒక 2 కొనిపిస్తారంటే, ఆ! అది తర్వాత చూద్దాం. నువ్వంటే నాకు చాలా ప్రేమ, నువ్వంటే నాకు చాలా ప్రేమ అంటున్నాడనుకో, వెంటనే ఆ భార్యకి అర్థమైద్దనమాట. ఇయన్నీ ఓన్లీ మాటలే అన్నమాట.
సో సేవ అనేది కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. సో అది నిజమైన ప్రేమ అంటే. అది కేవలం ఒక భావన కాదు. మనం చూడొచ్చు అర్జునుడు, ఆయన మాటల్లో కాదు చేతల్లో చూపించాడు అనమాట. ఆయనకి ఇష్టం లేదు కురుక్షేత్ర యుద్ధంలో సొంత అన్నల్ని, తమ్ముళ్ళని, నాన్న లాంటి వాళ్ళని, గురువుని, తాతని, అలాగే కొడుకుల వయసులో ఉన్న వాళ్ళని, మనవళ్ళ వయసులో ఉన్న వాళ్ళని, అందరూ ఆయన కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, వాళ్ళందరిని చంపడానికి ఇష్టమే లేదు అసలు. కానీ భగవంతుడు చెప్పారన్నమాట, నువ్వు నీకు నా మీద ప్రేమ ఉంటే నేను చెప్పింది చెయ్యి, సేవ చెయ్యి. ఇది ధర్మ రక్షణ కోసం, ధర్మాన్ని స్థాపించడానికి నేను వచ్చాను. నా చేతిలో ఒక పనిముట్టవు. వెంటనే అర్జునుడు మాటల్లో కాదు, అవును కృష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, చేతల్లో కురుక్షేత్ర యుద్ధం చేసి చూపించారన్నమాట. ఇది ఏ పరిస్థితుల్లో అయినా చేయొచ్చు మనం. ఆ, నాకెట్లా కుదిరిద్దండి ఇవన్నీ యుద్ధాలు చేయటం, ఇవన్నీ నేనేదో ఒక చిన్న వ్యక్తిని, ఇంట్లో వంట చేసుకుంటూ గడుపుతానంటే, ఏ పరిస్థితుల్లో అయినా సరే మన స్థాయికి తగ్గట్టు గజేంద్రుడు ఏమీ లేవు ఆయన దగ్గర, కానీ ఆ పరిస్థితిలో కూడా ప్రార్థనలు చేశాడు. ఎన్నో ప్రార్థనలు, గజేంద్రుడి యొక్క ప్రార్థనలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఒట్టి ప్రార్థనలతో వదిలేయలేదు, చేతల్లో కూడా ఒక తామర పువ్వుని తీసుకొని భగవంతుడికి అర్పించాడు అనమాట. ఆ విధంగా సేవ చేయాలి. అసలైన ప్రేమ అంటే సేవ చేయాలి. ఆ సేవ అనేది కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అలాగే అసలైన ప్రేమ అంటే స్వచ్ఛందంగా చేయాలన్నమాట, బలవంతంతో కాదు. మనం అందరం కూడా ఆఫీసులకి, లేకపోతే వేరే మీలో ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అది నిజమైన ప్రేమ కాదు. ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నారు, కానీ వాళ్ళు గనక జీతం ఇవ్వలేదు అనుకోండి ఒక 2 నెలల పాటు, మూడో నెల ఆఫీస్కి వెళ్ళను కూడా వెళ్ళం. ఎందుకంటే అది మనకు ప్రేమ ఉంది డబ్బు మీద, ఆ బాస్ మీద కాదు ప్రేమ, లేకపోతే ఆ కంపెనీ మీద కాదు. సో దాన్ని ప్రేమ అనము. అది బాధ్యతతోటి, నాకు డబ్బు కావాలి, వాళ్ళకి ఈ పని కావాలి, ఈ పని చేసి పెడతాను, వాళ్ళు డబ్బు ఇస్తారు. సో అది స్వచ్ఛందంగా చేస్తుంది కదా, స్వచ్ఛందంగా చేసేది కాదు అది. నిజమైన ప్రేమ అంటే స్వచ్ఛందంగా చేయాలి. ఏడైంది బలవంతంతో నీకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి చేస్తున్నారు అది. కానీ ఇక్కడ చూడొచ్చు మనం, ఆ జగన్నాథ స్వామి ముందు ఒక రాజు ఊడుస్తున్నాడు. ఆ రాజు పేరు చెప్పగలరా ఎవరైనా? ప్రభుజీ ఇంద్రజుమ్న మహారాజ్. పురుషోత్తమ మహారాజ్ ప్రభుజీ. ఇంకా మనకి బాగా తెలిసిన పేరు పురుషోత్తముడు లేకపోతే ప్రతాపరుడు. ప్రతాపరుద్ర మహారాజు. అంటే ఎవరో నాకు ఖచ్చితంగా తెలియదు ఈ ఫోటోలో ఉన్నది, కాకపోతే మనం ఎక్కువగా జనరల్ గా వినేది ప్రతాపరుద్ర మహారాజు గురించి. ప్రతాపరుద్ర మహారాజు ఆయన రాజు అయినా సరే, ఆయన భగవంతుడి ముందు నేను ఒక సేవకుణ్ణి, భగవంతుడి ముందు రాజు ఏంది, ఆ చిన్నవాడింది అని చెప్పి ఆయన చీపురు తీసుకొని ఊడ్చేవాళ్ళు అనమాట. చైతన్య మహాప్రభు ఎన్నో నెలల పాటు ఆయన బతిమలాడినా సరే, ఎన్నోసార్లు బతిమలాడినా సరే, నేను భికారినవుతాను, నేను ఆ రాజ్యాన్ని వదిలేసి నేను భిక్షం ఎత్తుకుంటాను, ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరే చైతన్య మహాప్రభు ఆయనకి ఇవ్వలేదన్నమాట. ఆయనకి సాంగత్యం ఇవ్వలేదు, కలవడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు చూశారో, ఈ రాజు భగవంతుడి ముందు చీపిరి కొట్టుకొని ఊడుస్తున్నాడు, వెంటనే చైతన్య మహాప్రభు ఓకే ఈయనకి నిజమైన భక్తి ఉంది అని చెప్పి వెంటనే ఆయనకి ఎవరు బలవంతం చేయలేదు ఆయన్ని, స్వచ్ఛందంగా. రాజుకి ఏం అవసరం కావాలంటే 100 మంది పని వాళ్ళని పెట్టచ్చు, ఇలా ఈ రోడ్డు అంతా మీరు ఊడ్చేయండి, కడిగేయండి, పన్నీరు చల్లండి, పూలు చల్లండి అని చేయొచ్చు. కానీ స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయన వచ్చి ఆయనే చీకరి పట్టుకొని ఊడ్చారనమాట. ఇది ప్రేమ అంటే. బలవంతం చేస్తే దాన్ని ప్రేమ అంటారు అనమాట. ఒక ప్రభుజీ వచ్చారనమాట, ఒక మా టెంపుల్లో ఒక లీడర్ దగ్గరకు వచ్చి, వాళ్ళ భార్య వచ్చింది. వాళ్ళ భార్య వచ్చి చెప్పింది అనమాట, మా భర్త అసలు సమయం ఇవ్వట్లేదు నాకు. ఎక్కువ మంది భార్యల యొక్క కంప్లైంట్ అదేనమాట, మా భర్త సమయం ఇయ్యడు మాకు.
మిగతావన్నీ ఓకే. సమయం ఇవ్వట్లేదు. సో, సరే అని చెప్పి లీడర్ చెప్పారనమాట. ఈ రోజు నుండి ప్రతిరోజు నువ్వు అరగంట మాట్లాడు నీ భార్యతో అని. ఆయన మరుసటి రోజు వెళ్ళి జపం చేసుకున్నాడు. 16 మాలలు అయిపోగానే టైం చూసుకున్నాడనమాట. ఇప్పుడు 10 అయింది, 10:30 దాకా నీతో మాట్లాడతాను రా అని పిలిచాడనమాట. ఆమె ఉండి నువ్వు వెళ్ళి నువ్వు ఆ లీడర్ తోటే మాట్లాడు పో అని అందనమాట. ఎందుకు బలవంతంగా ఆయన ఏదో చెప్పాడు కాబట్టి అరగంట నీతో మాట్లాడతాను ఏదో పని చేసుకొని. దాన్ని ప్రేమ అంటారు అనమాట. బలవంతంగా చేస్తే అది కాదు. స్వచ్ఛందంగా మనం చేస్తే అది ప్రేమ కింద వస్తుంది. అలాగే ప్రేమ అంటే నిస్వార్థమైనది, స్వార్థానికి విరుద్ధంగా అని ఇప్పుడు మనం చూడొచ్చు. ఆధునిక సమాజాలు తరచుగా కుటుంబ సభ్యుల మీద మధ్య లేదా సంఘంలో నిబద్ధత మరియు బాధ్యత యొక్క లోతైన భావాలను కలిగి ఉండవు. సో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం మనం ఆధునిక సమాజంలో. ఎవరి దారిలో వాళ్ళు నేనెందుకు చూడాలి పిల్లాన్ని, నేనెందుకు చూడాలి అన్నట్లు ఉందన్నమాట ఈ ఫోటో చూస్తుంటే. అలాగే ఆధునిక సమాజంలో పోటీ అన్నమాట, విపరీతమైన పోటీ. అలాగే వేరే వాళ్ళని శోషించడం, ఎక్స్‌ప్లాయిట్ చేయటం, వాళ్ళని మోసం చేయటం, ఇవన్నీ నార్మల్ అయిపోయినాయి. దానివల్ల మనలో ఉన్న సున్నితమైన మనస్సు అనేది తగ్గిపోతుందన్నమాట. నేను ఎలాగైనా సరే వేరే వాళ్ళ తల మీద కాలు పెట్టైనా సరే నేను గొప్ప స్థితికి వెళ్ళాలి. అలాగే నేను నిరూపించుకుంటాను. ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి, చూపిస్తాను వీళ్ళకి నా తడాకా ఏంటో. ఇలాంటి మనస్తత్వంతో మనలో ఉన్న సున్నితమైన భావాలను కోల్పోతున్నాం అన్నమాట. కానీ భగవంతుని కేంద్రంగా పెట్టుకొని ఉన్న ఎవరైతే జీవిస్తుంటారో అక్కడ అన్ని సంబంధాలు ఇతరుల భావాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని సేవాభావనపై ఆధారపడి ఉంటాయి. ఆర్థిక లేదా వస్తుపరమైన పురోగతి కంటే ఇతరుల సంబంధాలు మరియు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళకి ఎలా మనం వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి, వాళ్ళ ఆలోచన ఏంటి. సంబంధానికి ఎక్కువ, డబ్బు కంటే కూడా సంబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అన్నమాట. మనం చూడొచ్చు ఈయన గయ మహారాజు యొక్క రాజ్యంలో ఎలా ఉంది అని చెబుతారన్నమాట. గయ మహారాజు ఒక శుద్ధ భక్తుడు భగవంతుడికి. ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించారు. వాళ్ళందరికీ భయం లేదన్నమాట. ఏ దోపిడీ దొంగలు వచ్చి దోచుకుంటారో మనల్ని, ఇలాంటి బాధ లేదు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా జీవించారు. అలాగే ప్రతి ఒక్కరికి ధాన్యాలు లభించే విధంగా, ప్రతి ఒక్కరికి ఆహార కొరత లేదన్నమాట. అయ్యో ఈ రోజు ఏం తింటాను, డొక్కాడితే గాని రెక్కాడితే గాని డొక్కాడదంటారు కదా, ఈ పూటకి ఈ పూట సరిపోయిద్ది అన్న బాధ లేదన్నమాట ఆ గయ మహారాజు యొక్క రాజ్యంలో. అలాగే ప్రతి ఒక్కరికి కానుకలు, బహుమతులు ఇచ్చారనమాట. ఆ విధంగా వాళ్ళని తృప్తిపరిచారు. ఆ విధంగా అలాగే ఆయన యొక్క మంచి మాటలతోటి వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచారన్నమాట. అలాగే వాళ్ళందరికీ మంచి సూచనలు ఇచ్చారు. మీరు ఏ విధంగా కేవలం ఈ మానవ జన్మలో ఉంది, నేను ఇచ్చిన ధాన్యాలతోటి, నేను ఇచ్చిన రక్షణతోటి, నేను ఇచ్చిన బహుమతులతోటి, నేను చెప్పిన మంచి మాటలతోటి సుఖంగా బతకడం కోసం కాదు. ఈ మానవ జన్మ అనేది భగవంతుడికి భక్తి చేయడానికి. ఈ విధంగా వాళ్ళందరికీ మంచి మంచి సూచనలు ఇచ్చారు. ఆ విధంగా ఈ గయ మహారాజు ఆయన రాజ్యపాలన చేశారనమాట. ఇది నిస్వార్థంగా, ఆ విధంగా వేరే వాళ్ళ కోసం చేసింది. ఈ నిస్వార్థం అనేది మనం ప్రపంచంలో ప్రతి అణువున చూడొచ్చు. మనం ప్రతి దానికి మనం నాకేంటి స్వార్థంతో ఆలోచించకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే చెట్టు ఆలోచించదు నాకేంటి అని. చెట్టు పెరుగుతుంది, నీడనిచ్చిద్ది, మనకి ఆక్సిజన్ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. చనిపోతే ఆ కర్రను కూడా మనం
మంట చలిమంట వేసుకోవడానికి, ఇంతకుముందు వంట చేసుకోవడానికి ఈ విధంగా లేకపోతే మనకు తలుపులు, కిటికీలు ఇవన్నీ తయారు చేసుకోవడానికి టేబుల్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా చెట్టు యొక్క జీవితం నిస్వార్థం అన్నమాట. అలాగే ఆవును చూస్తే ఆవు కూడా ఏదో ఆడ ఈడ పారేసిన గడ్డి తినేసి ఆహ్, మనకి పాలిస్తుంది. ఆవు అనుకోవచ్చు నా పాలు ఈళ్ళకెందుకు ఇవ్వాలని. కానీ అలా అనుకోవట్లేదు. అలాగే సముద్రంలో నుండి మనకి ముత్యాలు ఇవన్నీ సముద్రం ఇస్తుంది. అలాగే సూర్యుడు మనకి నిస్వార్థంగా సూర్యుడికి ఏం ఉపయోగం? ప్రతిరోజు ఆయన బాధ్యత చేస్తూ తిరుగుతూ ఉన్నారనమాట. మనకి వెలుగుని, అలాగే ఆహ్, వేడిని ఇచ్చి మన పంటలు పండటానికి, అలాగే చంద్రుడు లాగా కూడా చంద్రుడి వల్ల మనకి ఆ మనం తినే తిండిలో రస అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా నిస్వార్థం అనేది విశ్వంలో ఉన్న ప్రతి ఆహ్, అణువులో గూడా అంతర్లీనంగా ఉందన్నమాట. మనం ఈ విశ్వాన్ని చూసి నేర్చుకోవచ్చన్నమాట. మనం గూడా నిస్వార్థంగా ఉండాలి. ప్రతిదానికి నాకేం ఉపయోగం అని ఆలోచించకుండా, నేనే విధంగా ఉపయోగపడగలను ఇతరులకి అని ఆలోచించుకోవాలి. ఈ విధంగా మనం భగవంతుడిని కేంద్రంగా పెట్టుకొని జీవించాలి. అదే విధంగా ఇక్కడ చూడొచ్చు. భగవంతుడు ప్రతి గ్రహంలోకి మనకి చూడొచ్చన్నమాట. ఈ గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయి. అవన్నీ ఒకదానికొకటి గుద్దుకొని పడిపోవచ్చు గదా! ఎందుకంటే గామావిశ్య భూతాని ధారయామహ మోజస. నేను వాటిని వాటి యొక్క కక్షలో ఉంచుతున్నానని చెబుతాడు భగవంతుడు భగవద్గీతలో. అలాగే మనం తిన్నాక అరగాలి. కానీ కూడా అహం వైశ్వానరో భూత్వా. సో భగవంతుడు కాక వైశ్వానరుడిలాగా మనం తిన్నది అరిగించుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నారు. సహాయపడుతున్నారు. సో అలాగే ప్రేమ అంటే అందులో త్యాగం మరియు ఒక్కోసారి నొప్పి కూడా ఉంటుంది. ప్రియమైన వారికి సంతృప్తి కలిగించటంలో ఆనందిస్తారన్నమాట. ప్రేమ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు బొంబాయి నగరంలో ఎంతో మంది టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్ రాష్ట్రాల నుండి వస్తారన్నమాట. వాళ్ళ కుటుంబం ఎక్కడో ఉంటుంది. వాళ్ళ ఊర్లో ఉంటుంది. వీళ్ళొక్కరే ఇక్కడే ఉండి రాత్రిపూట చలిలో అదే టాక్సీలో పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి టాక్సీ నడుపుతూ ఎందుకంత కష్టం? ఎందుకంటే ప్రేమ. మా ఊర్లో నా భార్య ఉంది. నా పిల్లలున్నారు. వాళ్ళ కోసం నేను కొంచెం నొప్పి కలుగుతుంది నాకు. కానీ దీనివల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది గదా! అని. సో, ఈ విధంగా నిజమైన ప్రేమంటే అందులో కొంచెం త్యాగం ఉంటుంది. అలాగే నొప్పి కలిగినా సరే భరించే గుణం ఉంటుంది. అందుకే మనం చూడొచ్చు ఇంతకుముందు కాలంలో మన అమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ ఆహ్, వంట చేయడాన్ని ఒక బాధలా చూడలేదన్నమాట. ఇది ప్రేమతో చేస్తున్నాను. అందుకే మనం ఎంత పెద్ద రెస్టారెంట్‌కెళ్ళి తిన్నా గాని ఆహ్, మన ప్రేమతోటి అమ్మ చేసి పెట్టిన వంట అంత రుచి ఉండదన్నమాట. ఎందుకంటే అందులో ప్రేమ మిక్స్ అయ్యి ఉంది. ఆమె వాళ్ళెంతో ప్రేమతోటి ఇది నా కుటుంబం కోసం నేను చేసుకుంటున్నాను ప్రేమతోటి. అంతేగాని నేనే ఎందుకు చేయాలి? అవతల వాళ్ళు ఈ ఇంట్లో 5, 6 ఉన్నారు గదా! ఈ 5, 6 చేయకుండా నేనొక్కదాన్నే ఎందుకు చేయాలని అనుకోవట్లేదు. ఆ విధంగా గాకుండా ఎప్పుడైతే వ్యక్తులు ఆలోచిస్తారో నేను నా సమయమంతా ఇందులోనే ఎళ్ళిపోతుంది. సంక్రాంతి వస్తుంది. అరిసెలు వండుకోవాలి, చెక్కలుండాలి, ఈ కారపూస వండుకోవాలి. ఇయన్నీ నేనే ఎందుకు వండాలి? ఇంట్లో మిగతా వాళ్ళున్నారు గదా! వాళ్ళు గూడా వండొచ్చు గదా! అని ఆలోచిస్తే ఆ సమయాన్ని నా ఇంద్రియతో నేనెళ్ళి ఇంకో 2 సీరియల్‌లు ఎక్కువ చూసుకోవచ్చు. లేకపోతే 2 సినిమాలు చూడొచ్చు. లేకపోతే బయటికెళ్ళి తిరిగి రావచ్చు. అప్పుడు ప్రతిదీ మనకి యంత్రంలా తయారైద్దనమాట. ఈడ చూడండి కింద ఫోటో, ఈడ పైన ఫోటో ఆమె రుబ్బుతున్నారు రోలుతోటి. ఆరోగ్యంగా గూడా బతుకుతారు దానివల్ల.
కింద ఫోటో నాకు వండడానికి ఓపిక లేదు, సమయం లేదు, నేను జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్తే నా ఆరోగ్యం బాగుండేది. అదే సమయం ఏడు చేసినా కానీ కుటుంబం కోసం చేసినా సరే ప్రేమతోటి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే నేను విన్నది చాలా మంది ఇంట్లో వంట కంటే బయట ఒక ఫోన్ చేస్తే చాలన్నమాట. వాళ్ళే మోటార్ సైకిల్ మీద తీసుకొని వస్తారు. ఏ హోటల్ నుండి తెమ్మంటే ఆ హోటల్ నుండి తీసుకొచ్చేస్తారు. కానీ దానివల్ల మనకి ఆ వండే వ్యక్తి యొక్క ఆలోచన ఏముంటుంది, వండే వ్యక్తి ఇది ఎంత వండితే నాకు అంత డబ్బులు వస్తాయి. అవి తినే వాళ్ళకు కూడా అదే ఆలోచనలు వస్తాయి అన్నమాట. కానీ మన కుటుంబానికి మనం ప్రేమతోటి వండి పెట్టుకుంటే వాళ్ళకి తృప్తి ఉంటుంది. వాళ్ళకి ఆ ఆ నిస్వార్థ భావం అనేది వస్తుంది అన్నమాట. అలాగే ప్రేమ అనేది అవాస్తవమైన అంచనాల నుండి విముక్తి కలిగి ఉంటుంది. ప్రేమ అనేది ఓకే, నువ్వు నాకింత చేస్తావా అప్పుడే నేను ప్రేమిస్తాను అట్లా కాదనమాట. ఇక్కడ చూడొచ్చు మనం భగవంతుడు ऐसा कैसा नहीं क्या तरीके वो तो बोल रहा है ना ఇక్కడ ఉడత పెద్ద పెద్ద ఆ, కోతులు కోతులు అంటే వానరులు వాళ్ళు. వానరులందరూ రాముడి యొక్క సేతుని నిర్మాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద రాళ్ళు, పర్వతాలు అవన్నీ తీసుకొచ్చేస్తున్నారనమాట రామసేతు నిర్మాణానికి. ఆ సమయంలో చిన్న ఉడత వచ్చి ఆ ఇసుకలో పొర్లి ఆ అది ఉడత యొక్క ఎంట్రుకల మధ్యలో చిన్న చిన్న ఇసుక రేణులు ఇరుక్కుపోతే అది మళ్ళీ రామసేతు మీదకి వెళ్ళిద్ది. దాని శరీరాన్ని విదిలించిద్ది అనమాట. విదిలించగానే ఆ ఇసుక రేణువులు అందులో దాని మీద పడతాయి సేతు మీద. మళ్ళీ తిరిగి వచ్చిద్ది ఒడ్డుకి, బీచ్ మీదకి. బీచ్లోకి వచ్చి మళ్ళీ దూరటం, మళ్ళీ రామసేతు మీదకి వెళ్ళటం, విదిలించటం. ఆ విధంగా ఇసుక రేణులు వేస్తుంది అనమాట. హనుమంతుడు వీళ్ళందరం పెద్ద పెద్ద రాళ్ళు, పర్వతాలు వేస్తూ హనుమంతుడు చెప్పారనమాట, ఏయ్ నువ్వెందుకు దారిలో అడ్డం వస్తున్నావు, పక్కకి వెళ్ళు. నువ్వు ఎన్ని ఇసుక రేణువులు వేస్తే ఈ రామసేతు పూర్తయిద్ది. ఆ దానికంటే కదలకుండా కూర్చో అన్నారనమాట. అని భగవంతుడు రాముడు ఏం చెప్పారు, నువ్వెంత సేవ చేస్తున్నావు, నువ్వు రాళ్ళు పర్వతాలు వేస్తున్నావు, ఈ చిన్న ఉడత కేవలం ఇసుక రేణువులు వేస్తుంది. కానీ ఇద్దరి మీద నాకు ఒకటే రకమైన ప్రేమ ఉంది. ఇద్దరు నన్ను సంతృప్తి పరిచారు. సో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. భగవంతుడు ఆ విధంగా ఆ వీపు మీద, ఉడత వీపు మీద 3 వేళ్లతో గీశాడు అనమాట. ఆ విధంగా ఆ చారలు వచ్చినాయి ఉడత మీద. సో అవాస్తవమైన అంచనాలు భగవంతుడు చెప్పలేదన్నమాట. నువ్వు నా అంచనాలు ఇవి, నువ్వు రోజుకి ఎంతెంత నిర్మించాలి అప్పుడే నేను ప్రేమిస్తాను, అలా చెప్పలేదు. వాస్తవమైన అంచనాలు ఏమీ ఉండకూడదు అనమాట. ప్రేమ అంటే, ప్రేమ అనేది అవాస్తవమైన అంచనాల నుండి విముక్తి కలిగి ఉంటుంది. అలాగే ప్రేమ అంటే గౌరవం, వ్యక్తిత్వానికి విలువ ఇవ్వడం, వేరే వ్యక్తులకి విలువ. శబరి చూడొచ్చు మనం. శబరి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఆ ముసలితనంలో ఉన్నారు. ఆమె ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు భగవంతుడు రాముడు వస్తాడు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు చెప్పారనమాట, రాముడు వస్తాడు ఏదో ఒక రోజు, ఆ రోజు నువ్వు మా దగ్గరకు వద్దుకోనని. ఆ విధంగా ఆమె ఎదురు చూస్తూ ఉంది. భగవంతుడు వచ్చారు. ఆమె ఎంగిలి వీటిని ఇచ్చిందన్నమాట, పండ్లని. భగవంతుడు చెప్పొచ్చు అనమాట, ఏమిటి ఇది ఇట్లా అని. కానీ ఆమెలో ఉన్న ప్రేమను చూశారు. ప్రేమను చూసి ఆమె యొక్క గౌరవించారనమాట. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, వాళ్ళ వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి. ప్రేమ అంటే అది. అలాగే ప్రేమ అంటే షరతులు లేనిది, అన్ని పరిస్థితుల్లో కూడా ఉంటుందన్నమాట. మనం చూడొచ్చు సీతాదేవి కేవలం మీరు అయోధ్యలో ఉంటేనే నేను ప్రేమిస్తాను లేదు. మీరు అయోధ్యలో ఉన్నా సరే నా ప్రేమ ఉంటుంది, మీరు అడవికి వెళ్ళినా సరే నా ప్రేమ ఉంటుంది. అదే విధంగా విభీషణుడు యొక్క అటువంటి పరిస్థితుల్లో మొత్తం అన్నిటిని విభీషణ శరణాగతి అనేది రామాయణంలో ముఖ్యమైన ఘట్టం అన్నమాట. ఆ విభీషణ శరణాగతిలో రాముడు చెబుతాడు అనమాట, ఎవరైనా సరే ఒక్కసారి చెప్పినా సరే రామా నేను నీ వాడిని అంటే నేను వాళ్ళని స్వీకరిస్తాను.
అని చెప్పారన్నమాట. ఎందుకంటే సుగ్రీవుడు వీళ్ళందరూ చెబుతున్నారనమాట. విభీషణుడిని ఎలా నమ్ముతాం? శత్రువు దగ్గర నుండి వస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మనం ఎలా తీసుకుంటాం? మనకి ముందు ముందు ప్రమాదంగా తయారవుతాడని. అయినా సరే రాముడు చెప్పారు. ఎవరైతే నా శరణాగతి తీసుకుంటారో ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఒక్కసారి చెప్పినా సరే, రామా నేను నీ వాడను, రామా నేను నీ దానిని అని వాళ్ళకి నేను అన్ని పాపాల నుండి దూరం చేసి వాళ్ళకి నేను శరణాగతిస్తాను అని చెప్పారనమాట. ఆ సమయంలో రాముడు చెబుతారనమాట. ఈ విభీషణుడు ఏంది రావణుడు వచ్చి నా శరణాగతి తీసుకున్నా సరే, ఈ సమయంలో అప్పటికే విభీషణుడిని రాజుగా వెంటనే విభీషణుడు ఎప్పుడైతే శరణాగతి తీసుకున్నాడో వెంటనే సముద్రం నీళ్లు తీసుకొచ్చి విభీషణుడిని రాజుగా చేశారనమాట శ్రీలంకకి. తర్వాత భగవంతుడు చెబుతారనమాట. రావణుడు వచ్చి శరణాగతి తీసుకున్నా సరే నేను రావణుడు కూడా శరణాగతి ఇస్తాను ఈ సమయంలో. అప్పుడు అడుగుతారనమాట వాళ్ళు, ఇప్పుడు రావణుడు వస్తే ఎలా మరి విభీషణుడిని ఆల్రెడీ రాజుగా చేశారు మీరు శ్రీలంకకి అంటే, రావణుడికి నేను అయోధ్యని ఇస్తానని చెబుతారనమాట. మరి భరతుడు ఉన్నారు కదా అక్కడ, భరతుడికి అంటే భరతుడికి వైకుంఠాన్ని ఇస్తాను. మరి మీరు అంటే నేను భక్తుడి యొక్క హృదయాల్లో ఉంటాను. సో ఆ విధంగా ప్రేమ అంటే షరతులు లేకుండా ప్రతి పరిస్థితిలోనూ వ్యక్తపరిచేదన్నమాట. అలాగే ప్రేమ అంటే సహనం మరియు క్షమాగుణం, క్షమించడం. వేరే వాళ్ళు కొన్ని తప్పులు చేసినా సరే క్షమించడం. ఇక్కడ చూడొచ్చు మనం పూతన లాంటి వ్యక్తిని మనకెవరన్నా తీసుకొచ్చి విషం ఇచ్చారనుకోండి, కొంచెం తాగాము, అర్థం చేసుకున్నాం, అరే ఇది విషం అని ఎలాగో బతికి బట్టగట్టాం. ఆ వ్యక్తిని మళ్ళీ క్షమించగలమా మనం? అది ఇప్పటికి కుదరని పని. ఎందుకంటే మనకు మీద హత్యాయత్నం చేశాడు. హత్యాయత్నం చేసిన వ్యక్తిని ప్రేమించడమా? కానీ పూతన కాలకోట విషాన్ని ఆమె స్తనాలకి పూసుకొనొచ్చి కృష్ణుడికి తాపించిందన్నమాట. కానీ కృష్ణుడు క్షమించేశాడు. ఈమెలో చిన్న మంచి గుణం ఉంది. ఆ చిన్న మంచి గుణం ఏంటి? నాకు తల్లిలాగా సేవ చేయాలనుకుంది. ఇంతకుముందు జన్మలో వామన దేవుడిని చూసినప్పుడు ఆమె బలి మహారాజు చెల్లెలన్నమాట పూతన. ఎంత అందంగా ఉన్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి గనక నాకు గనక పుత్రుడై ఉంటే పాలిచ్చి వాడిని అని అనుకుందన్నమాట. ఆ ఒక్క చిన్న మంచిదాన్ని చూశాడు. ఎంతో చెడు ఉంది పూతనలో. చంపాలనుకుంది తర్వాత. బలి మహారాజుని ఎప్పుడైతే భగవంతుడు వామన దేవుడు కట్టివేశాడో అప్పుడు ఆమె అనుకుందన్నమాట, ఇలాంటి కొడుకుంటే విషమిచ్చి చంపుతానని. ఆ రెండింటిని పూర్తి చేశాడనమాట భగవంతుడు. ఓకే, విషము ఇవ్వు, అలాగే నన్ను పాలు ఇవ్వు. ఆ విధంగా పూతన ఎంత చేసినా సరే క్షమించి ఆమెకి దాత్రి ఆయాలాగా పంపాడనమాట. యశోదామాత కింద ఒక చిన్న సేవ ఆధ్యాత్మిక జగత్తుకు పంపి పూతనని అక్కడ యశోదామాతకి సేవ చేసేది. యశోదామాత పాలు కాగబెట్టింది అనుకో, ఏం పాలు కాగబెట్టేది. అది తీసుకెళ్లి యశోదామాత కృష్ణుడికి ఇచ్చేది. ఆ విధంగా ఆ క్షమాగుణం అనేది ఉండాలన్నమాట ప్రేమలో. అలాగే ప్రేమ అంటే అది భద్రతనిస్తుంది, ఆశ్రయాన్ని ఇస్తుంది. మనం చూడొచ్చు జటాయుని రాముడు ఆ మొదట అనుమానించారనమాట. ఏమిటి, ఎవరి జటాయు, ఏమే తీసుకెళ్ళింది అయింది సీతనని. వెంటనే జటాయు చెప్పగానే లేదు లేదు నేను కాదు, ఈ రావణుడు తీసుకెళ్ళాడు. ఆ రావణుడితోటి పోరాడి నేను వృద్ధురాలిని కాబట్టి నేను పోరాడలేక ఆ రావణుడు నా 2 రెక్కలు తెగ కొడితే ఇక్కడ పడిపోయానని చెప్పింది అన్నమాట. దశరథ మహారాజు మీ నాన్నగారు నా స్నేహితుడు, ఈ విధంగా ఇవన్నీ చెప్పగానే వెంటనే రాముడు ఆయన సొంత చేతులతోటి ఒడిలో పెట్టుకొని జటాయుని భగవద్ధామానికి పంపి జటాయువుని తర్వాత ఆమె భగవద్ధామానికి వెళ్ళిన పార్థివ శరీరానికి భగవంతుడు రాముడు స్వయంగా అంత్యక్రియలు చేశారనమాట. మనం చూడొచ్చు మరీచ రావణుడి చేతిలో చనిపోయాడు, రాముడి చేతిలో చనిపోయాడు, కానీ రాముడికి వ్యతిరేకంగా పనిచేశాడు అనమాట. కానీ జటాయు రావణుడి చేతిలో చనిపోయింది, కానీ రాముడికి సేవ చేసింది. అందుకే ఎవరి చేతిలో చనిపోయామన్నది ముఖ్యం కాదనమాట, దేనికోసం చనిపోయాము. మరీచుడు రాముడి చేతిలో చనిపోయాడు, కానీ పని చేసింది రావణుడి కోసం.
జటాయు రావణుడి చేతిలో చనిపోయింది, కానీ పని చేసింది రాముడి కోసం. అందుకే రాముడు స్వయంగా ఆ జటాయుకి ఆ ఎంతో ప్రేమతోటి ఆ జటాయువుని ఊర్ధ్వలోకాలకి పంపి ఆయన శరీరానికి అంత్యక్రియలు చేశాడనమాట. సో ఈ విధంగా మనం చూడొచ్చు. ఆ ఈ ప్రేమ, నమ్మకం ఇవన్నీ ఆ ఉండాలన్నమాట. ఈ నమ్మకం అనేది కూడా మనకి కొంచెం కొంచెం బ్యాంక్ అకౌంట్ లాగా అన్నమాట. మనం కొంచెం చేసామనుకో వేరే వాళ్ళకి, అది బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయితే. సో ఎలాగైతే ఒక బిల్డింగ్ ని ఇటుకిటుకతో కడతాం, అలాగే వేరే వాళ్ళకి కూడా మన నమ్మకం అనేది ఒక్కొక్క చిన్న చిన్న మనం చేసే చిన్న చిన్న పనులతోటి వాళ్ళకి మన మీద నమ్మకం అనేది పెరుగుతుంది. ఆ నమ్మకం పెరిగితే సంబంధం అనేది పెరుగుతుంది. ఆ సంబంధం లేకపోతే, ఆ నమ్మకం లేకపోతే ఆ వ్యక్తుల మధ్యలో సంబంధం అనేది పెరగదన్నమాట. అది పెళ్లి, వివాహం అయినా అవ్వచ్చు, లేకపోతే కాలేజీలో అయినా అవ్వచ్చు, లేకపోతే జాబులో అయినా అవ్వచ్చు, ఎక్కడైనా సరే. సో అందుకని చెప్పి మనం మన యొక్క సొంత క్యారెక్టర్ మీద మనం పని చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మన సంబంధాలు కూడా బాగుంటాయి జీవితంలో. వేరే వాళ్ళతోటి మన యొక్క సంబంధాలు మంచిగా తయారవుతాయి. సో దీని గురించి ఈరోజు చూసాం మనం. తరగని ప్రేమని. ఆ ధర్మం అంటే ఏందో చూసాం. ధర్మం అంటే ఒక వస్తువు నుండి కానీ, ఒక వ్యక్తి నుండి కానీ ఏదైతే మనం విడదీయలేమో దాన్ని ధర్మం అంటాం. పంచదార యొక్క ధర్మం తీయదనం, దాన్ని విడదీయలేం. అదేవిధంగా జీవుడి యొక్క ధర్మం సేవ చేయటం, ప్రేమించడం. కానీ ఈ ప్రేమ ఎంత పెరిగినా సరే మనం ముందు ముందు ఓన్లీ కుటుంబ సభ్యుల్ని, తర్వాత కులాన్ని, తర్వాత మతాన్ని, తర్వాత మొత్తం మనుషుల్ని ప్రేమించినా సరే ఏదో తీరని లోటు ఉంటుంది మన హృదయంలో. ఆ తీరని లోటు కేవలం భగవంతుని ప్రేమించడం వల్ల తీరుతుంది. భగవంతుని ప్రేమించిన వాళ్ళు మిగతా జీవులందరిని కూడా ప్రేమిస్తారు. మిగతా వాళ్ళు కేవలం మానవుల్ని ప్రేమించే వాళ్ళు చేపలను తింటూ ఉంటారు. దానివల్ల ఏంది, ఒకళ్ళని ప్రేమిస్తున్నావు, ఇంకొకరిని చంపుతున్నావు. అలాగే మనం చూసాం కామానికి ప్రేమకి తేడా ఏంది. కామం అంటే ఎదుటి వ్యక్తి నాకేం చేయగలడని ఆలోచించడం అనమాట. ఆమె నుండి నాకేం దొరికిద్ది, ఆయన నుండి నాకేం దొరికిద్ది. కానీ ప్రేమ అంటే నేనేమి చేయగలను ఇతరులకి. అలాగే ప్రేమ అంటే ఇవన్నీ చూసాం. సేవ, ప్రేమ అంటే సేవ, సేవ చేయటం. వాళ్ళ నుండి నేను ఆశిస్తున్న అది కాదు ప్రేమ అంటే. అలాగే సేవ కేవలం మాటల్లో కాదు, చేతల్లో కూడా చేయాలి. కేవలం భావన కాదు. అలాగే ప్రేమ అంటే స్వచ్ఛందంగా చేసేది, బలవంతంతో చేసేది కాదు. ప్రేమ అనేది నిస్వార్థంగా ఉండేది. ప్రేమలో త్యాగం, అలాగే నొప్పి ఇలాంటివి ఉంటాయి, బాధ. అవాస్తవ అంచనాల నుండి దూరంగా ఉంటుంది ప్రేమ అంటే నిజమైనది. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం, అలాగే అన్ని పరిస్థితుల్లోనూ ఉండేది, చేయగలిగేది. అలాగే సహనంతో కూడి ఉండేది, క్షమాగుణం కలిగి ఉండేది నిజమైన ప్రేమ అంటే. అలాగే నిజమైన ప్రేమ భద్రతనిస్తుంది, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇవన్నీ మనం వేరు వేరు ఉదాహరణలతో చూసాం. సేవ అంటే కేవలం ఒక మాటల్లో కాదు, అర్జునుడిలాగా, గజేంద్రుడిలాగా చేతల్లో చూపించాలి. మనం ఎవరినన్నా భగవంతుడిని ప్రేమిస్తున్నానని చెబితే కుదరదు. మరి ఆయన కోసం ఏం చేశాం మనం? నా భార్యను ప్రేమిస్తున్నానంటే చెబితే సరిపోదు, కోసం ఏం చేశాం? పిల్లల్ని ప్రేమిస్తున్నానంటే సరిపోదు, వాళ్ళ కోసం ఏం చేశాం? అలాగే స్వచ్ఛందంగా చేయాలి, బలవంతంతో కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చేయటం లేదు. మనసులో మనంతట మనం, ఈ ప్రతాపరుద్ర మహారాజు ఎలాగైతే అంత పెద్ద రాజు అయినా సరే జగన్నాథ స్వామి ముందు రోడ్లు ఊడ్చారనమాట. అలాగే నిస్వార్థమైనది. ఈ నిస్వార్థం అనేది ప్రపంచంలో ఈ మధ్య కాలంలో అంతా స్వార్థంతో కూడి ఉంది. కానీ నిస్వార్థం అనేది ఈ మనం చూడొచ్చు. గయ మహారాజు ఎలాగా వాళ్ళ యొక్క ఆ, రాజ్యంలో ప్రజలను ఎలా కాపాడారు నిస్వార్థంగా. అలాగే నిస్వార్థం అనేది మొత్తం ప్రపంచంలో ఉంది. చెట్టు నుండి నేర్చుకోవచ్చు మనం నిస్వార్థంగా ఉండటం, ఆవు నుండి నేర్చుకోవచ్చు,
సముద్రం నుండి, సూర్యుడి నుండి, చంద్రుడి నుండి ప్రతి చోట నిస్వార్థం అనేది ఉంది. అలాగే ప్రేమలో త్యాగం అనేది ఉంటుంది. ఆ ఆ విధంగా మనం చూడొచ్చు. ఎలాగైతే తల్లి త్యాగం చేస్తుంది వాళ్ళ పిల్లల కోసం. అలాగే అవాస్తవమైన అంచనాల నుండి నువ్వు ఎక్కువ చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అలా కాకుండా మనం చూసాం. ఎలాగైతే భగవంతుడు రాముడు ఎక్కువ చేసిన హనుమంతుడిని, అలాగే కొంచెం చేసిన ఉడతని ఇద్దరిని సమానంగా ప్రేమించారు. అలాగే ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి గౌరవం ఇవ్వటం, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి విలువనివ్వడం. అలాగే ప్రేమ అనేది షరతులతో లేనిది, అన్ని పరిస్థితుల్లోనూ చూయించేది ప్రేమ అంటే. అలాగే ప్రేమ అంటే క్షమాగుణం, సహనం వీటితో కలిగి ఉంటుంది. ప్రేమ అనేది భద్రతని, ఆశ్రయాన్ని ఇస్తుంది. ఇవన్నిటిని మనం చూసాం ఈరోజు. సో ఈ విధంగా మనం చూసాం ఎలాగైతే ఎంత అందరినీ ప్రేమించినా సరే మన మనసులో ఏదో తీరని లోటు ఉంటుంది. అది కేవలం భగవంతుడిని ప్రేమించినప్పుడే తీరుతుంది. సో భగవంతుడిని ప్రేమించాలంటే మనలో లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ నిద్రావస్థలో ఉందన్నమాట. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడి మీద ప్రేమ ఉంది. అది నిద్రావస్థలో ఉంది. దాన్ని మేల్కొల్పటం జపం చేయడం అన్నమాట. భగవంతుడి యొక్క నామాలను మనం మళ్ళీ మళ్ళీ జపం చేస్తూ ఉంటే ఆ నిద్రావస్థలో ఉన్న ప్రేమ చిన్న చిన్నగా మేల్కొంటుంది అన్నమాట. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క నామాలని ఒక మాల జపం చేసి ఆయన మీద ప్రేమ పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.